ఒక చిగురు చూసి ఓడ బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేస్తాం. ఒక చిగురు చూసి అర్రాతో కొండ నుంచి దిగి కిందకు వస్తాం. ఒక మేకను చూసి సర్దుకొని నడుము కట్టుకొని పరిగెడుతుంటాం మేము. ఏంట్రా చిన్న అరసేంత మేఘానికి అంత ఫీల్ అయిపోతుంది చాలు మా పైన కదా. ఈ స్టేట్మెంట్ కడుపులో పెట్టుకో, బాగా రాసుకో, నువ్వు గుండెలు పెట్టుకో. మా దేవుడు ఎంత పెద్ద దేవుడో మాకు తెలుసు కనుక ఆయన ఎంత చిన్న సూచన చూపించినా ఆ పెద్ద స్థాయి తెలిసిపోతుంది. హల్లెలూయా. అందుకనే ఒక్క మాట చాలు అని భక్తులు ఎందుకు అడిగారు? నువ్వు ఒక్క మాట చెప్పు చాలు, ఇన్ని వందల కష్టాలు మర్చిపోతా, ఇన్ని నిందలు మర్చిపోతా, ఇన్ని అవమానాలు మర్చిపోతా, ఎంత తృణీకారం మర్చిపోతా. నేను మోసపోయా, నష్టపోయా, తృణీకరించబడ్డా, అవమానపరచబడ్డా, చీకొట్టించుకున్నాను. ఆయన నువ్వు ఒక్క మాట చెప్పు, మళ్ళీ వెళ్ళరాని నేను రెడీ. ఆయన ఒక్క మాట చెప్తా చాలు. 40 రోజులు కట్టుకోపాసం పెట్టి పచ్చి మంచి లేకుండా కూర్చుంటా, కుర్చీ లేకుండా, అసలు రిలాక్స్ అవ్వటం లేకుండా, కొండ మీద నుంచోబెట్టి అన్నపానాలు లేకుండా అల్లాడించేసి ఇచ్చింది ఏంటి? 10 మాటలు. ప్రపంచానికి సరిపోతున్నాయి. ఓ చెప్పేస్తున్నా టన్నులు కొద్ది. ఆ 10 మాటలకి మ్యాచ్ అవుతుందా మన గొడవ? ఆయన చెప్తే ఒక ముక్క చాలు. ఈడ్చుకొడితే ఒక పలక మీద 4, ఒక పలక మీద 6 అని ఇస్తే ఆ పలకలట్టుకొస్తే మొత్తం మహిమ. నేను మొన్న రాసుకున్నాను నా నోట్స్లో, మన శనివారం రాత్రి రాసుకున్నాను. చేతిలో నిబంధన పలకలు ఉంటే ముఖం మీద మహిమ ఉంటుందని రాసుకున్నాను. చేతిలో నిబంధన పలకలు ఉంటే ముఖం ప్రకాశం. నువ్వు ఉపవాసాలు ఉన్నావా, అన్నం తిన్నావా కాదు, ఒట్టి చేతులతో ఏముంటుంది అసలు? 1 వే ట్రాఫిక్. నీ ఏడుపు నువ్వు వేడి చేసావు, నీ బాధ నువ్వు వేడి చేసి వచ్చేసావు. ఆయన ఇచ్చింది ఏది? అటు నుంచి ఏదన్నా ఒక ఫలం పట్టుకొస్తే, ఓ పలక పట్టుకొని ఏదో పట్టుకొస్తే ఏదో నెట్టదు ముఖం మీద. ఒట్టి చేతులతో వెళ్ళాలి కానీ ఒట్టి చేతులతో రాకూడదు. మాట్లాడరా. నువ్వు 3 రోజులు ఉన్నావో 30 రోజులు ఉన్న పాయింట్ కదా, ఏదో ఒక మాట పొందుకొని. లేదా నీకు బయటకు వస్తాక మనసెట్టు అలా నీకు దుఃఖం రావాలి కదా. ఏ ముఖం పెట్టుకొని వెళ్ళను ప్రభా బయటికి నన్ను బాధ రావాలి కదా నీకు. 3 రోజులు ఏడ్చావు కాబట్టి అయిపోయింది. ఇక్కడ టెంట్లు తీసేసి ధర్నా మానేసి ఇంటికి తినేస్తావా? నువ్వు కరెక్ట్ టెంట్ వేసి తెచ్చావా? నీ పని ఏంటి? మాట్లాడే దేవుని దగ్గర 30 రోజులు కూర్చున్నావు, 40 రోజులు కూర్చుని ఏ మాట లేకుండా ఎట్టొస్తావు నా వెనక్కి? వంతు గంతేసినట్ట ఉపవాసం అంటే? నా వంతు నేను చేశానా? నువ్వు ఆ దేశమును సంచరించి చూసి, ఆ నివాసములు ఎట్టివో, ఆ నేల ఎట్టిదో అన్ని చూసి ఏదైనా ఒక ఫలం పట్టుకొని రావాలంట కదా.